నల్లాని మొమ్మైన నామాలు తెల్లవాడా వజ్రాల కిరీటముల నెమల దుంజమున్నవాడా యాదవలే మన్నారు లోకాల యాదవలే మన్నారు కన్నయ్య యాదవలే మన్నారు నవలూరు యాదవలే మన్నారు కన్నయ్య దేవతమ్మ ఎంట పుట్టి యశోదమ్మ ఎంట చేరి మట్టి తింటబోతుంది మట్టు పెట్టి నానాడు పల్లెవాడలోనే తాగినీటిలోను జిమ్ము గాలియను మట్టు పెట్టి నానాడు ప్రకాశం పుట్టిన మహనీయుడు నీ వండు మంచి జన్మనెత్తిన దేవుడు నీ వంటి ఏమని కడియాడినారు అయ్యా యాదవరాజులు హుషారుగా ఎట్లా ఉన్నారు యాదవలేమన్నారు లోకాల యాదవలేమన్నారు కన్నయ్య యాదవలేమన్నారు లోకాల యాదవలేమన్నారు కన్నయ్య పల్లెవాడలోని ఇల్లు తిరిగి నీవు గోడలు కాటగా నీవు వెళ్ళి ఉంటే పల్లెవాడలోని ఇల్లు తిరిగి నీవు గోడలు కాటగా నీవు వెళ్ళి ఉంటే యమునా తీరాన చీరలు చెల్లి నీవు కట్టు మీద ఉండి నీవు చిందులే వేస్తుంటే అమ్మమ్మ అమ్మ అల్లరికి ఇష్టడు అంటూ యశోదమ్మ వద్దకి ఒకరికి మధ్య అమ్మ దొంగ చాటు నీవు తొంగి తొంగి చూస్తుంటే మీ అందరు తెలుసు మన కృష్ణయ్య యశోదమ్మ తల్లి కొంత చాటున ఎలా దాక్కున్నాడు గోపికల్లే మన్నారు రే పల్లె గోపికల్లే మన్నారు కన్నయ్య గోపికల్లే మన్నారు నవలూరు గోపికల్లే మన్నారు కన్నయ్య అల్లరే చేసుకుంటూ పిల్లను బరువుతుకుంటూ గోవులనే కాసుకుంటూ గోవర్ధనికి దారి అల్లరే చేసుకుంటూ పిల్లను బరువుతుకుంటూ గోవులనే కాసుకుంటూ గోవర్ధనికి దారి మా కోసం పుట్టిన మహనీయుడు నీ వంటి మనిషి జన్మనెత్తిన దేవుడు నీ వంటి ఏమని కొడియాడినారు ఒక్కసారి యాదవరాజు అందరూ కూడా యాదవలే మన్నారు లోకాల యాదవలే మన్నారు కన్నయ్య యాదవలే మన్నారు లోకాల యాదవలే మన్నారు కన్నయ్య జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ అదిగో యాదవ్ ఇదిగో యాదవ్ అదిగో యాదవ్ జై యాదవ్ జై కృష్ణ దమ్మున్న వీరులు